సలాం వాలేకుం. ఇదిగోండి ఇదే నేను చెప్పిన లిస్టు. మినీ 4 మైకు 360 నికల్దియా అబ్బా 2 రకాలు తీశాడు. 12 Pro తీశాడు, బేబీ కెమెరా తీశాడు, మైకు. ప్రభాస్ గారు నా పక్కన ఆయన సలారు బాగుంది. సినిమా చూడండి. ఆటగాళ్ళు అయితే కరీంనగర్ వాళ్ళు అందరూ. హైదరాబాదీ బిర్యానీ, హైదరాబాదీ దమ్ బిర్యానీ నిజంగా నోరు ఊరిపోతుంది. సో మన సందీప్ దుబాయ్ వచ్చారండి. ఇవన్నీ ఎవరికిస్తారంటే ఎవరికిస్తాను కూడా లాస్ట్ లో చెప్తాను. ఏ యూట్యూబర్లకు ఇస్తానో చెప్తాను. ఎంతమ్మా అని అడగ 30,000 ఎంతమ్మా అని అడగండి. అమ్మా అంటారు, ఎంతమ్మా అనండి. ఎంతమ్మా అనుకుంటూ వెళ్ళి నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. బ్యాంకాక్ లో జరిగే ఆటగాళ్ళ సంబరాలకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆటగాళ్ళందరూ రావాల్సిందిగా ఈ ప్రపంచ యాత్రకు నాన్ వేసిన పిలుపునిస్తున్నారు. సంక్రాంతి సంబరాలు చూశారు, దీపావళి సంబరాలు చూశారు, దసరా సంబరాలు చూశారు. కానీ ప్రపంచంలో జరిగే ఏకైక ఆటగాళ్ళ సంబరాలకి మీరు అందరూ రావాల్సిందిగా ఈ ప్రపంచ నొక్కి ఒక్కడిస్తున్నాడు. ఎక్కడికి రావాలంటే బ్యాంకాక్లోని లుంపుని పార్కులోని తేదీ 30వ తారీఖు అంటే శనివారం పొద్దున్న 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆటగాళ్ళ సంబరాలు జరుగుతున్నాయి. వచ్చిన ప్రతి ఆటగాడికి ఆఫ్రికా నుంచి తెచ్చిన నల్లకోతి కొండముచ్చి ఉట్టరసంతో తయారు చేసిన వయాగ్రా టాబ్లెట్లు ఇవ్వబడును. ఈ ఒక్క టాబ్లెట్ వాడితే ఆటగాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు 3 గంటల వరకు ఉంటాయి. ఈ ఆటగాళ్ళ కలయిక చరిత్రలో నిలిచిపోయేది అవ్వాలి, చరిత్ర తిరగరాసింది అవ్వాలి. మర్చిపోకుండా వస్తారని కోరుకుంటూ ఆటగాళ్ళ యొక్క రక్తం వరదల్లాలి, ఆటగాళ్ళ యొక్క శక్తి వరదల్లాలి, ఆటగాళ్ళ యొక్క ధైర్యం వరదల్లాలి. ఆటగాళ్ళు 100 ఏళ్ళు బతకాలి. సాహో ఆటగారా సాహో. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఒమన్. అందరూ ఎలా ఉన్నారు? సో మనం ఒమన్ దేశాన్ని సౌదీ అరేబియాని ముగించుకొని మనం ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే నిన్న చెప్పినట్లే ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవడానికి. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదంటే లేదండి, మనది పెద్ద ఛానల్ అయింది కదా, మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్నీ కొనాలి. iPhone 15 కొనాలి, GoPro 13 కొనాలి, Drone 4 కొనాలి, తర్వాత ఇన్స్టా నయా కొనాలి, బేబీ కెమెరా దగ్గర అన్ని రకాల కెమెరాలు కొనాలి. దగ్గర 10 లక్షలు ఖర్చు అవుతుంది. మనకు దుబాయ్ అయితే అన్ని చవకలో వస్తాయి కాబట్టి వెళ్ళి ఎలక్ట్రానిక్స్ అన్నీ అప్గ్రేడ్ చేద్దాం. అప్గ్రేడ్ చేయడం వల్ల ఎందుకంటే మనం పెద్ద ఛానల్ అయింది, మీకు మంచి క్వాలిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఎంత కోరికంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి చిన్న బుక్ ముండా ఫోన్లోనే అన్నీ చూపించుకోండి. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి మంచి కెమెరాలతో మంచి క్వాలిటీతో ప్రపంచాన్ని చాలా అందంగా మీకు చూపించాలి. ఓకే, లెట్స్ గో టు దుబాయ్. విండో సీట్ దొరికింది మొత్తానికి. మనం ఇప్పుడు ఫ్లై దుబాయ్లో వెళ్తున్నాం. ఫ్లై దుబాయ్ అనేది దుబాయ్లోని చీపెస్ట్ అంటే లో క్లాస్ ఎయిర్లైన్స్ అనమాట. ఎమిరేట్స్ తర్వాత కిందన ఉంటుంది సబకా. వెల్కమ్ టు దుబాయ్ అండి. సో వచ్చిన వెంటనే షేకులు మనకి ఫ్రీ సిమ్ కార్డ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ హాస్టల్కి వెళ్ళేసి మనం రూమ్ తీసుకున్నాం. ఓకే, అర్ధరాత్రి మధ్యలో తరుగు 3 అయింది అర్ధరాత్రి. మీ అందరికీ తెలుసు దుబాయ్ యూత్ హాస్టల్ ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉంటుంది. డబ్బులు చవక, ఎయిర్పోర్ట్కి దగ్గర 800 నడుచుకొని వచ్చాను ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి. జస్ట్ 800 మీటర్లకి తక్కువ డబ్బుల్లో మనకు పని అయిపోద్ది. ఎవరిని పిసకక్కర్లేదు. స్విమ్మింగ్ పూల్, ఏసీ రూములు సవక గవర్నమెంట్ పెట్టింది. షేకులు పెట్టారు పేదోళ్ళ కోసం. రూమ్ ఇలా ఉంటాయి అనమాట. 4 బెడ్లు ఉంటాయి, బాత్రూమ్ అటాచ్డ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దుబాయ్. ఇదిగో షేకులు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ పెట్టారు, కాఫీ తాగాము. ఇదిగో తర్వాత మామూలుగా ఉండదు, ఇంకా స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ ఫ్రీ సవక. సో వచ్చేసామండి మన ఎలక్ట్రానిక్స్ తక్కువలో అమ్మే మీనా బజార్కి. ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్లు కొనుక్కుందాం. ఓకే అనిల్ భాయ్ సలాం వాలేకుం. చూడండి కొత్త షాప్ పెట్టుకున్నాం. నయా షాప్ బంద్ దియా आपका खुद का मालिक बन गया. वाह కంగ్రాచులేషన్స్. మోహన్ అయిపోయాడండి, ఆ షాప్ వదిలేసింది. రండి 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 రండి, కొత్త షాప్ బాగుంది. సవక మామూలుగా ఉండదు. दुकान का नाम है क्या? नाम क्या है? नाम स्पैजियो प्लस. స్పాజియో. ఏ मेरे के लिए निकाला है क्या? पूरा ఇదిగోండి ఇదే నేను చెప్పిన లిస్టు. మినీ 4 మైకు 360 నికల్ దియా అబ్బా 2 రకాలు తీశాడు. 12 Pro తీశాడు, బేబీ కెమెరా తీశాడు, మైకు. ఇవన్నీ అడిగాను, ఇవన్నీ కొత్త కావాలి. మినీ 4 సస్తా మీద దేనా పడేగా జాదా మధ్యలో కొత్త షాప్ పెట్టుకున్నాడు. అక్కడ ఏదో అయిందంట, పెళ్ళి అయ్యాక వేరే కొంపటి పెట్టుకున్నాడు. సూపర్ సూపర్ సూపర్. कैसे चल रहा है दुकान? बहुत अच्छा है, बहुत अच्छा है. 4 मिलियन बन गया भाई. 4 मिलियन అయిపోయింది. कितना का है? कितना अच्छा प्राइस दे दे ना. 100%. ఏంటి ఇప్పుడు ఈడు नाम पूछ के आने वाला को सबको बेस्ट. నాకు గోసిప్ అమ్మేస్తున్నాడు కొత్త వ్యాపారం. నేను ఫ్రెండ్ అని యూట్యూబర్ అని, కానీ మీకు ఇస్తారో లేదో మీరు తెలుసుకోవాలి. సో మీరు ఐఫోన్ తీసుకునేటప్పుడు ఐఫోన్ ఒరిజినల్ కాదో చెక్ చేయాలంటే ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది. సీరియల్ నెంబర్ గూగుల్లో పెడితే గూగుల్లో యాపిల్ స్టోర్లోని మీరు ఆ నెంబర్ ఇక్కడ తీసి అక్కడ టైప్ చేసుకుంటే తెలిసిపోతుంది మీకు ఎప్పుడు ఇంకా ఉందో. కొనే ముందే చెక్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అప్పుడు మీకు చెప్తుంది అనమాట. ఇది మీకు చూపిస్తాను, గూగుల్లో చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను GoPro 12 తీసుకుంటున్నాను. మన దగ్గర ఉంది 11, అది ఎక్కువ వాడలేదు అయినా తీసుకుంటున్నాను. ఇన్స్టా 360
బేబీ కెమెరా తీసుకుంటున్నాను, DJI పాకెట్ మినీ తీసుకుంటున్నాను. తర్వాత ఇది వద్దు మనకి, 360 అదే 3 చుట్టూ అది తీసుకుంటున్నాను. మనకి ఇది వద్దు, ఇది ఒకటి తీసుకుంటున్నాను. తర్వాత ఈ లెన్స్ అనుకున్నాను. ఇది DJI మైక్ మొన్న కొన్నారు కదండి ఆస్ట్రేలియాలో, అంటే అది పోయిందండి. అది 2 నిమిషాల్లోనే పోయింది, 2 నెలలకే పోయింది. మళ్ళీ తీసుకుంటున్నాను. GoPro డ్రోన్ తీసుకుంటున్నాను. మొత్తం ఈ అన్నిటితో ఈ దండి పోయింది, ఇరిగిపోయింది ఒక్కొక్క దండి. ఇదిగో అది మొత్తం అంతా. ఇది ఎంత అవుతుందో చూద్దాం. టీ తెచ్చారు ఎంత చేవా आप लोग चाटा वाला सब यही कहेगा ना, मलयाली लोग बनाना केला नारियल, केला नारियल ही कहेगा, केला नारियल। चलो भाई, शादी हो गया, कैसे चला? शादी करूँ ना करूँ? నా కరు కాదండి, పెళ్ళి లాస్ట్ ఇయర్ ఏ పెళ్ళి నువ్వు చేసుకో, నేను చేసుకుంటా, నువ్వు చేసుకో అన్నాడు. ఇప్పుడు వద్దు అంటున్నాడు. तो ऐसा बोले तो मैं कभी शादी करूं, अभी 30 साल आ गए, कभी करूं? सभी लोग मत करो बोलते, पहले करो बोलते। आपका अभी फ्री लाइफ है ना, हो जाएगा। किधर भी जाने के टाइम कोई भी पीछे से पूछ रहा है भाई किधर जा रहा है, कब आएगा, ऐसा पूछ रहा है। नहीं అవి పూజేగా, अभी कब आ रहा है, कब आ रहा है, कब आ रहा ఏ అంటున్నాడంటే ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కదా, నేను ఎవరైనా అడుగుతున్నారా ఎప్పుడు వస్తావు, ఎక్కడికి వెళ్తావు అని. ఇప్పుడు మమ్మల్ని అన్ని అడుగుతున్నాడు అంటున్నారు. ఆ అబ్బాయి షాదీ हो गया आपका? शादी हो गया। हाँ मालिक अपना पार्टनरशिप है। अच्छा भाई एकदम स्टार बन गया। अच्छा चलो 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 माल मिलेगा। ఏంటి हमारा लोग को सस्ता में दे दो पैसा। सस्ता नहीं, बेस्ट सर्विस। हाँ बेस्ट सर्विस అంటాడు. ఏంటి कैसा लगा 3 साल में कुछ भी आपका? नहीं ఎందుకండి నేను చెప్పానని వచ్చి చూడకండి, ఈయన దగ్గర ప్రైస్ అడగండి, 4 దుకాణాలు కూడా అడగండి. స్నేహితుడిగా నీ దగ్గరికి వచ్చి నాకు గోసిప్పి అమ్మేశాడు, మీకు ఇస్తారని నమ్మకం లేదు. ఏం కావాలా తీసుకో, తక్కువ రేట్ ఉండు, ఎంత చాట్ ఉండు. ఓకే బాయ్, ఇక్కడ చూడు ఉంటాను, ఎంత చాట్ సంసారికం ఉంటాను. బాయ్ दादा विजय अपना नाम पे। नाम है, तेरा नाम है, वो कुछ भी डाल सके, आपको क्या फोन नंबर डालता हूँ, कोई प्रॉब्लम नहीं, सब भी डालेगा तो हमारा लोग को सस्ते में दे दो। सस्ता अलग 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 बड़ा शॉप बना दिया है। पहले का कटना दुड्ड जैसे ज्यादा मेला लगता है अभी करना पड़ेगा। दुड्ड से बाबत कर दिया, कटना తీసుకొని ఆ కట్నం డబ్బులతో దుకాణం పెట్టుకున్నాం. బాయ్ चलेगा, बाय बाय बाय। अरे तो रुकना, तू ही कर रही थी क्या एक्सेलेरेटर ऊपर? ओके 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 ठीक है ठीक है ठीक है ठीक है। అదిగోండి ఆ పైన ఉందట. సో అన్ని పనులు అయిపోయాయండి, షాపింగ్ ఎలక్ట్రానిక్స్ అన్ని అయిపోయి ఇప్పుడు సలార్ మూవీకి వెళ్తున్నాం మా విజయ్ గారితో. విజయ్ ఎలాగున్నావమ్మా? ఆల్ గుడ్, అంతా హ్యాపీనా? మరి సలార్ మూవీని సింపేద్దామా? మామూలుగా యాక్షన్ అంటే వేరే దేశం వెళ్ళే ముందు కొంచెం రిలాక్స్ అయ్యి ఇండియా ఫుడ్ తినేసి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంక మళ్ళీ ఆ తర్వాత లోటు ఉండదు. బిర్యానీ, దీని తర్వాత బిర్యానీ మామూలుగా ఉండదు. మీటప్ పెట్టలేనందుకు ఇక్కడ కలిసారు కుర్రోళ్ళు. ఎక్కడి నుంచి అమ్మా అందరూ? ఆటగాళ్ళు అయితే కరీంనగర్ వాళ్ళు అందరూ. అదిగో ప్రభాస్ గారు పక్కన ఆయన సలారు. లెట్స్ గో. ఇదిగో ఇంటర్వ్యూలో ఆటగాళ్ళు ఇంకోళ్ళు కలిసారు. బాగుంది సినిమా, చూడండి. ఇప్పుడు సినిమాకి వెళ్తున్నారా? మేము సినిమా నుంచి ఇంటర్వ్యూకి వచ్చాము, బాగుంటుంది, సూపర్, ఎంజాయ్, బాయ్. సో వేరే దేశం వెళ్ళేటప్పుడు ముచ్చటగా ఒక్క హైదరాబాదీ బిర్యానీ వచ్చేసింది. మన హైదరాబాదీ దమ్ బిర్యానీ నిజంగా నోరు ఊరిపోతుంది. మొక్కలు దమ్ బిర్యానీ దాని టేస్ట్ దేనికి రాదు. మొత్తానికి మనం దుబాయ్లో షాపింగ్ అంతా అయిపోయింది, మామూలుగా లేదు, కొత్త సామాన్లు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇండియాలోని దీని ప్రైస్ ఎంత, ఎక్కడంత ప్రైస్, మనం ఎంత సేవ్ చేసుకున్నామో చూద్దాం. ఫస్ట్ మొట్టమొదటిగా iPhone 15 1 TB 15 Pro 1 TB చిన్నది, ఈ సైజు తీసుకున్నాను. సో ఇంతకుముందు నేను వాడుతుంది 14 Pro, ఇప్పుడు 15 Proకి అప్డేట్ అయ్యాను. సో ఇది నాకు ఇక్కడ 1,20,000 పడ్డది. సో ఇండియాలోని 1,80,000 ఉంది అమెజాన్లో. మీరు చూసుకుంటే అమెజాన్ ప్రైస్లు కంపేర్ చేద్దాం. సో 1,20,000 1,80,000 అంటే ఎంత డిఫరెన్స్? 60,000. సో మనం ముచ్చటగా 60,000 అయితే సేవ్ చేసాం. మన ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. జపాన్ వెర్షన్ అయితే నేను తీసుకున్నాను, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. వచ్చేసింది మన ఫోన్, మామూలుగా లేదు. ఇదిగా ఇచ్చారు, ఇంక ఇది పక్కన పడేద్దాం. ఓకే, అన్బాక్సింగ్ అయిపోయింది ఒకటి. ఇదిగో ముచ్చటగా అదిగో కెమెరా తీస్తాము, ఆన్ చేసేద్దాము. ఇదిగో జై సాయిరాం, బాగా అవ్వాలమ్మా, మంచి వీడియోలు రావాలమ్మా, హలో అన్నది. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డ్రోను.
అదేంటి డ్రోన్ ఉంది కదా అంటే ఇది కొత్త డ్రోన్ అనమాట. ప్రొఫిషియన్సీ కోసం తీసుకున్నాను DJI మినీ. ఇంకా ఇండియాలో రిలీజ్ అవ్వలేదు. జై సాయిరామ్. ఆ పేరు కూడా నామధేయం కూడా పెడదాము. పేరేం పెట్టాలంటే చెప్తాను ఆగండి. చూడండి వచ్చేసింది. మా పెద్దది ఉందండి. డ్రోన్ పెద్దది ఉంది. ఇదిగో ఏది ఓపెన్ చేద్దాం. అమ్మ హంగామా ఎక్కువ ఉందండి. హంగామాలు ఎక్కువ ఉన్నాయి. అమ్మ బాబో. పేరేం పెడదామో తెలుసా? చెప్తాను నాకు పేరేం పెడదాం. అమ్మో పొల్లు ఇచ్చారు రోయ్. దూరం వెళ్ళేటప్పుడు సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది అని అనుకున్నాను. సో ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం లేకుండా పొల్లు ఇచ్చారు. సూపర్. సో ఇది పాతది మంద అకీరా. ఫస్ట్ డ్రోన్ మీ అందరికీ తెలుసు అకీరా రెటారా హెట్. కాలు ఇరిగిపోయింది బ్యాంకాక్లోని గుంటలను చూసి. సో దాన్ని మనం ఇంటికి పంపించాం. పనిచేస్తుంది, గుండెకాయ అన్నీ ఎగురుతుంది, కానీ కాలు ఇరిగిపోయింది. మనం ఇంకా 2 సంవత్సరాలు వాడాం దాన్ని రెటారా హెట్ చేస్తాం. సో తర్వాత దీన్ని ఆల్బర్ట్రోన్, అంటార్టికాలోని అత్యధిక పెద్ద పక్షి ఆల్బర్ట్రోన్ని మనం వాడాం. ఇది 1 సంవత్సరం వాడాము. దగ్గర చాలా ఎగరేసాము. మీరు అన్నీ చూసారు. సూపర్ బెస్ట్ ఫొటోస్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లోని గట్టాన. ఎందుకంటే 2 వెర్షన్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎంత కొన్నాము అంటే ఇండియాలో లాంచ్ అవ్వలేదు. ఇక్కడ మనకి 70,000 పడ్డది. ఇండియాలో ₹1,00,000 ఉంది. అంటే 30,000 సేవ్ చేసినట్లు. ఎందుకంటే కొన్నారు అంటే మనం డ్రోన్ని ఎన్నిసార్లు క్రాష్ చేశాను, ఏమవ్వలేదు. క్రాష్ చేశాను, రెక్కలు ఎడిపిశాను, దీన్ని మామూలుగా వాడలేదు. సో మంచి క్వాలిటీ వస్తుంది. మనం డ్రోన్ ఎగరేయడం అనేది చాలా ఇది. సో డ్రోన్ కోసం సపరేట్గా ఛానల్ కూడా పెట్టాం. సో మంచి క్వాలిటీ, మంచి వీడియోస్ రావాలి, మంచి లొకేషన్ రావాలని చెప్పి సంవత్సరానికి నేను అప్డేట్ చేశాను. అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ఆర్సీ ఉన్నది, దీనికి ఆర్సీ ఉంది. అప్డేటెడ్ వెర్షనే. దీనికి తేడా ఏం లేదు. కొంచెం కెమెరాలో క్వాలిటీ ఉంది. మనకి డ్రోన్ కూడా అయిపోయింది. ఇప్పటికి మనం ఎంత సేవ్ చేసాం? ₹1,00,000 అయితే సేవ్ చేసాం ఎలక్ట్రానిక్స్ మీద. నెక్స్ట్ ఐటెం వచ్చేసి GoPro 12. ఇంకా యాక్షన్. ఇది GoPro 11 నేను వాడుతుంది. సో 11 నుంచి 12కి ఇంప్రూవ్ అయ్యాను. ఎందుకు అంటే చెప్తాను. సరే ఇవన్నీ ఎవరికిస్తానో కూడా లాస్ట్లో చెప్తాను. ఏ యూట్యూబర్లకు ఇస్తానో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది 12. సో ఈ 12 మనకి ఎంత పడ్డది అంటే ఇక్కడ అక్షరాల మనకి 30,000 పడ్డది. సో ఇండియాలో ఎంత ఉందంటే అమెజాన్లో 50,000 ఉంది. చూస్తున్నారు కదా. బండిల్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది పోయింది, నా దగ్గర ఉన్నది పోయింది. బండిల్ తీసుకున్నాను. బండిల్ లేకపోతే ఇంకా తక్కువ కొను. GoPro అమ్మయ్య ఇదిగోండి వస్తుంది. బండిలు నిజంగా GoPro తల్లి మనకి చేసినంత సేవ అవ్వదు. యాక్షన్ కెమెరా ఇది సూపర్గా పనిచేస్తుంది. ఏం తేడా ఏం లేదు. కాకపోతే కెమెరా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి. ఓకే, ఇదిగోండి కొత్తది. మనం ఇందులోనే 20,000 సేవ్ చేసాం. 1,20,000 అయితే సేవ్ చేసాం ఇప్పటికి. సో నెక్స్ట్ వచ్చేసి Insta360 వచ్చేసరికి మనకి పడ్డది 35,000 పడ్డది. 35,000 ఇండియాలో ఎంత ఉందంటే 45,000 ఉంది. సో జస్ట్ 10,000 సేవ్ చేయగలిసాం. సో 1,20,000 కాస్త 1,30,000 అయింది సేవింగ్లోని వచ్చేసింది. ఇదిగోండి ఇప్పుడు ఈ టైపు పుల్లది పెట్టుకోవాలి. మీరు మీరు కెమెరా చేతిలో ఉన్నా మీరు కనబడట్లేదు ఏంటండి అంటారు కదా. ఇది పెట్టుకుంటే చేతిలో మ్యాజిక్ స్టిక్ అంటారు. ఇది ఇలా ఉంటే మీకు కనబడదు. పాతది ఇది అనమాట. పాతది బొడ్డ టైపు. ఇది కోడిగుడ్డు, ఇది పుల్ల టైపు. ఇది బాక్స్ టైపు, ఇది పుల్ల టైపు. ఇదిగో సరే ఎందుకంటే కొత్తది కొన్నారు అంటే పాతది మీరు చూసుకుంటే పాతది వాడినంత నేను వాడలేదు. ఎవడు వాడినంత నేను వాడలేదు. సావదొబ్బాను. దానికి ఇంకో కెమెరా కూడా ఇచ్చేటప్పుడు. సో 48 దీన్ని ఎలా వాడానంటే ఈ బొట్టులు ఉంటాయి కదా, బొడ్డలు ఈ 2 పాడైపోయాయి. ఈ 2 బాగా నా వాడకం ఏంటి, రోజు వీడియో చేస్తున్నాను కదండి. నా వాడకం ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు. మనం ఏదైనా సిప్పి అన్నీ పనిచేస్తున్నాయి, కానీ ఏమి పోగొట్టకుండా అన్ని భద్రంగా వాడుకున్నాను. అయినా కానీ రఫ్ అండ్ టఫ్గా అయిపోయినా మనం కొత్త తీసుకోవాలి. Insta360 వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి మొత్తం కనబడుతుంది, మొత్తం చుట్టూ కనబడుతుంది. మనం హ్యాపీ అనమాట. అది మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో తీసుకోవచ్చు. సో యూస్ఫుల్ కెమెరా అనేది చెప్పాలి నాకు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ DJI మైక్. ఈ మైక్ ఏంటంటే మైకు నేను ఎక్కువగా వాడుతున్నాను. నా నోరు పెద్దదైనా మైక్ ఎందుకు వాడుతున్నాను అంటే క్లారిటీ కోసం, విండు రాకుండా. ఆల్రెడీ మీరు అందరూ చూశారు, నేను మొన్న ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో కొని మళ్ళీ ఎందుకు కొన్నాను అంటే మన వాడకం అలాగ ఉంటుంది. మొత్తం సాగొట్టాను. చిన్నది పోయింది అంతే. ఇదిగోండి అదిగో ఇది పాతది, ఇది కొత్తది. సో పాతదానికి ఏమీ అవ్వలేదు, జస్ట్ ఇది పోయింది. సో వైర్ పెట్టుకుంటే పనిచేస్తుంది. 3 ఉన్నాయి. సో మన తోటి యూట్యూబర్లకి ఉపయోగపడుతుంది. మనకి ట్రావెలింగ్లో నప్పదు కదా. ట్రావెలింగ్లో మనకి రఫ్ అండ్ టఫ్గా ఉండాలి. సో అందుకే పోయిందంటే కొత్తది వెంటనే చేంజ్ చేశాను. DJI జస్ట్ 2 నెలలకే పోయింది అది. మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను. ఇదిగోండి మైక్ ఉంటుంది, స్ట్రిప్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మామూలుగా ఉండదు. ఓకే,
అయిపోయింది. బేబీ కెమెరా ఎందుకు తీసుకోలేదంటే బేబీ కెమెరా వెర్షన్ మార్చేసి గోప్రో టైప్లో ఇచ్చారు. గోప్రోలో ఉంటుండే ఇంకా అదెందుకు ఇంకా నాకు ఈ టైపే కావాలని చెప్పి నేను అవ్వలేదు. అయినా మనం బేబీ కెమెరా ఎప్పుడు రేర్గా వాడుతుంటాం సిచ్యువేషన్ ప్రకారం. సో ఇదండి మొత్తం అంతా కలిపి నాకు 3 లక్షలు పడ్డది. మొత్తానికైతే మనం 1,50,000 సేవ్ చేసాం. ఖర్చు 3 లక్షలు అయింది. ఇంకా కొన్నాను. ఇంకా మనం ఏవి చిన్న మెమరీ కార్డులు, వైర్లు, ఎక్స్ట్రా యాక్సెసరీస్ కొన్నాను. సో మొత్తం అంతా అయితే మనకి సావక్లో తక్కువలో దుబాయ్లోని ఎలక్ట్రానిక్స్ వచ్చేసింది. లాస్ట్ బట్ నాట్ లిస్ట్, ఆడు నా స్నేహితుడు కాబట్టి కొత్త దుకాణం పెట్టుకున్నారు కాబట్టి పెళ్ళి అయింది కాబట్టి విష్ చేయడానికి నా వంతు సహాయం చేయడానికి నేను వెళ్ళి కొన్నాను. నేను మిమ్మల్ని అక్కడ కొనమని నేను చెప్పను. మీరు ఎందుకంటే ఒక స్నేహంగా నేను ఆ అబ్బాయికి ఇచ్చిన విలువ. మనకు అప్పిచ్చేవాడు దేవుడు. ఒకప్పుడు అప్పిచ్చారు. ఏదైనా సామాను కావాలంటే ఎవరితోనైనా పంపిస్తారు. సో ఆ స్నేహ బంధంతో స్నేహానికి నేను రెస్పెక్ట్ ఇచ్చాను. మీరు నా సబ్స్క్రైబర్లుగా మోసం బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా నాది కాబట్టి సింపుల్. మీరు ఒక గోప్రో కావాలంటే ఒక దుకాణంకి వెళ్ళండి, ఎంతమ్మా అని అడగండి. వాడు 30,000 అమ్మా అంటారు. పక్క దుకాణంకి వెళ్ళండి, ఎంతమ్మా అని అడగండి, 31,000 అంటారు. పక్క దుకాణంకి వెళ్ళండి, ఎంతమ్మా అంటారు, 33,000 అంటారు. పక్క దుకాణంకి వెళ్ళండి, 34,000 అంటారు. ఎంతమ్మా అనండి, ఎంతమ్మా అనుకుంటూ వెళ్ళి ఎండ్ ఆఫ్ ద డే ఎవరు తక్కువకి ఇస్తే ఆ దగ్గర కొనుక్కోండి. మీ అందరికీ తెలుసు, మన గుండా అని చెప్తారు డబ్బులు ఉరికినే రావు. సో సేమ్ తీరి నేను చెప్పానని చెప్పి లబో అని వెళ్ళి కొనుక్కోకండి. అయినా సరే అనీఫ్ది కింద నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీకు ప్రైస్ కోసం అడగండి అబ్బాయిని. ఓకే, ఇది మన ఎలక్ట్రానిక్స్ సరంజామా. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఎవరికి ఇస్తారు? కొత్త కొన్నారు కదా, పాతవి ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తాను? ఇప్పుడు మనం ఈ చేతితో దానం చేస్తే ఈ చేతికి తెలియకూడదు అని అంటారు. ఇస్తాను అన్నాను కానీ నేను ఎవరికా చెప్పను. వాళ్ళు వీడియోలు చేసుకుంటే ఓకే, కానీ నేనైతే కనుక నేను పలానా మనిషికి ఇస్తున్నానని చెప్పను. ఎందుకంటే ఇవన్నీ నేను అమ్మేసుకుంటే ద్రోణ్కి ఒక 45,000 గోప్రోలు ఇవన్నిటికి డబ్బులు వస్తాయి. కానీ ఒకప్పుడు మీకు చరిత్ర చెప్పాలి. మీ అందరికీ తెలుసు 550 వీడియోలు ఈ బొక్కు ముండా కెమెరాతో నేను చేశాను. ఈ బొక్కు ముండా కెమెరాతో నేను 550 వీడియోలు చేశాను. అప్పుడు ఇలాగే చేసుకొని మీ అందరూ ఎంతో కష్టాలు. అప్పుడు ఎవరైనా ఇస్తే బాగుండు చేయి చాపి అడిగే అలవాట్లేదు. కానీ ఎవరైనా ఇస్తే బాగుండు అని చూసేవాడిని, ఎవరు ఇవ్వలేదు. కానీ అయినా నా వీడియోలు నేనే చేసుకొని కష్టపడి సంపాదించుకున్నాను, చేశాను, అంతా బాగుంది. కానీ ఇప్పుడు మనకి పెట్టే స్తోమత ఉంది. ఏటి తీసుకెళ్ళిపోతుంది? నెలకు 30 లక్షలు సంపాదిస్తున్నాం కదా, ఏటి ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది సార్? ఏది చేసుకోవాలి? సో ఇవన్నీ తోటి యూట్యూబర్లు ఎవరైతే కష్టపడుతున్నారో, హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలని నేను చేయించుకున్నాను. సో ఇక్కడి నుంచి నేను పంపించేస్తున్నాను. ఆల్రెడీ వాళ్ళకి మాట్లాడాను. ఎవరికి మీరు ఇంకా మెసేజ్లు పెట్టకండి, నాకివ్వకండి. నేను ఆల్రెడీ వాళ్ళ పేర్లు అన్నీ అయిపోయి, సో వాళ్ళకి డెలివరీ అయిపోతుంది. వాళ్ళు చెప్పుకుంటే ఓకే, కానీ నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పుకొని కూడా. ఓకే, ఇది ఈ పరిస్థితి. మళ్ళీ దేవుడు నన్ను ఇలాగే చూస్తే నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ ఇంకోళ్ళకి ఇచ్చేసి కొత్తవి నేను తీసుకుంటాను అనమాట. కొత్త సాంగ్ ప్రతిదీ ఎందుకు అప్గ్రేడ్ చేస్తున్నాం అంటే సేమ్ ప్రొఫిషియన్సీ, క్వాలిటీ బాగుంటుంది. ఇవన్నీ ట్రావెలింగ్ నేను చేస్తుంది ఇంట్లో వీడియోలు కాదు కదా, ట్రావెలింగ్లో రఫ్ అండ్ టఫ్గా వాడతాను. ఇప్పుడు నాకు ఐఫోన్ ఉందంటే టైం ల్యాబ్స్కి 2 గంటల సేపు పెడతాను. 2 గంటల సేపు పెడితే ప్రతి దేశంలో కెమెరా లెన్స్ ఏమవుతుంది, పోతుంది, కలర్ పోతుంది. సో అందుకే ప్రొఫిషియన్సీ కోసం కొత్తవన్నీ కొన్నాను అనమాట. మనకి వర్క్లో దుఃఖపెట్టు. అంటార్టికాకి నేను ఎంతో ఇబ్బంది పడ్డాను ఎక్విప్మెంట్స్ లేక. అదే ఇప్పుడు అంటార్టికా పడి ఉంటే మన మామూలుగా ఉండదు. కానీ ఆర్కిటెక్ట్లో అయితే చుక్కలు చూపిస్తాను. ఎందుకంటే ఇన్ని కెమెరాలు కొనాలి, అందరూ ఒక ఫోన్తోనే కదా చేస్తారంటే ప్రపంచం అనేది చాలా అందంగా ఉంటుంది. ఆ అందాన్ని బంధించి కష్టపడి మీకు అందంగా చూపించడం నా ధర్మం కాబట్టి ఇంత కొంచెం కష్టమైనా సరే కెమెరాలు అన్నీ 4 దిక్కులో పెట్టి 4 యాంగిల్లోని మీరు ఒక సెనారియోని కానీ, డ్రోన్ షాట్స్ కానీ, 360 కానీ, అండర్ వాటర్ కానీ అన్నీ చూస్తే మీకు ఆహ్లాదకరంగా ఒకే సినిమాటిక్ జేమ్స్ కెమెరూన్ స్టైల్లో మా ఊరు తీశారు తోపురా అన్వేషణ అని మీరు అనుకోవాలి. మన వీడియోలు ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా 4K క్వాలిటీలో చూస్తే ఏమున్నాయా అని అనుకోవాలి. దుబాయ్ మాల్కి రమ్మన్నారు మన కుర్రోళ్ళు. ఎక్కడ దుబాయ్ మాల్ మందనిటమ్మా, రండి ఫ్రీ ఇస్తాను కాఫీ అన్నారు. నువ్వు ఎంజాయ్, డబ్బులు తీసుకున్నారు. ఎక్కడి నుంచి అన్న? పెద్ద ఆటగాడా? ఎక్కడి నుంచి అన్న? నిజామాబాద్ ఆటగాడు అట. నిర్మల అమ్మ, ఇదంతా గ్యాంగ్ అమ్మ, ఎక్కడ పని చేస్తుంటారు. సో మన సందీప్ దుబాయ్ వచ్చారండి. ఎలక్ట్రానిక్ ఏం కొన్నావయ్యా? కొన్నావా? డ్రోన్లు అంటే ఎలా ఉన్నావు? యూట్యూబ్ లో పరిచయమైన మొట్టమొదటి వ్యక్తి నాకు, తెలుగు యూట్యూబర్ అనమాట. కో ట్రావెలర్ అనుకోకుండా ఇలా కలిసాం. ఎప్పుడు ఆల్ ఇండియా ట్రిప్ లో కదా, ఆల్ ఇండియా 100 రోజుల ట్రిప్ లో కలిసాం వెలంకనీలోని. తర్వాత 1000 రోజుల ప్రపంచ యాత్రలో కలిసాం. అంటే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసాం. ఆల్ ది బెస్ట్ కదా. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తిరిగి బ్యాంకాక్ ఆటగాళ్ళతో మళ్ళీ కలుసుకుందాం. బ్యాంకాక్ బాయ్.